జై శ్రీమన్నారాయణ. యావత్ భారతదేశంలో ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా భాషలుతున్నటువంటి కాకినాడ జిల్లా పెదపూ మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపత్ని ఛాయా సౌఖ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఈ రథసప్తి మహోత్సవం సందర్భంగా శ్రీవారికి తెల్లవారుజామున నవకాశ స్నపన పూర్వక తిరుమంజన మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్లే అనంతరం స్వామికి అలంకరణ అనంతరం విశేష ఆరాధనలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పగలు 11 గంటలకి స్వామివారిని ఆలయం నుంచి వేయించేపు చేసుకొని రథం మీదకి వేయించేయడం జరుగుతుంది. తదుపరి పగలు 1:30 శ్రీవారి రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభించబడుతుంది. ఈ రథయాత్రలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. స్వామివారి తెల్లవారుజాము నుంచి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పాత్రలు ఉన్నారు. అలాగనే ఈ రథోత్సవ ప్రత్యేకతగా చేసేటువంటి రథ పొంగలి ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈరోజు ఆవాల గోపాలం కూడా నిర్వహించడము ఈ సూర్యనారాయణ స్వామి రథ పొంగలి తయారు చేసి స్వామికి నివేదన చేసుకొని స్వీకరించడం కూడా జరుగుతుంది. అలాగనే ఇటువంటి మహత్తరమైనటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారి ఆలయాలు మనకి యావత్ భారతదేశంలో ఉండేటువంటి సూర్య దేవాలయాల్లో ప్రధానంగా 24 సూర్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో మనకి ఆంధ్రాలో ఈ 2 చేరువలో ఉన్నాయి. ఒకటి మనకి ఈ కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్నటువంటి సూర్య దేవాలయం అయితే, రెండవది శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్య దేవాలయం. 2 ప్రాచుర్యాన్ని సన్నిహితంగా మనకి ఆంధ్రాలో ఉన్నాయి. ఇవి కాక ఇంకా 22 సూర్యక్షేత్రాలు దేశవ్యాప్తంగా మనకి దర్శనం ఇస్తాయి. అటువంటి సూర్యనారాయణ స్వామి వారి ఈరోజు నవరాత్రి మహోత్సవం సందర్భంగా భక్తులంతా విశేషించి స్వామిని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదే సత్సంతో కూడా శ్రీ స్వామివారికి రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 20వ తారీఖు స్వామి కళ్యాణ మహోత్సవం భీష్మ ఏకాదశి జరిగే కళ్యాణ మహోత్సవం కూడా భక్తులు విశేషించి పాల్గొనడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం. పగలు కూడా రథయాత్ర ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా 25వ తారీఖు జరుగుతాయి కనుక ఈ నెల 16 నుంచి 25 వరకు జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో భక్తులు కూడా సేవికి పాల్గొని స్వామిని దర్శించాలి. తీర్థప్రసాదాలు స్వీకరించి వారికి మాటలు వచ్చాయి. అనేక తెలియజేస్తూ ఈ రథసప్తి మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా అనేక మంగళాలను తెలియజేస్తూ అందరికీ కూడా శుభాన్ని కలిగించి ఆయురారోగ్యంతో సుఖంతో జిల్లాను రథసప్తి మహోత్సవం అందరికీ అనేక మంగళాలను తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. యావత్ భారతదేశంలో ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా భాషలుతున్నటువంటి కాకినాడ జిల్లా పెదపూ మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపత్ని ఛాయా సౌఖ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఈ రథసప్తి మహోత్సవం సందర్భంగా శ్రీవారికి తెల్లవారుజామున నవకాశ స్నపన పూర్వక తిరుమంజన మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్లే అనంతరం స్వామికి అలంకరణ అనంతరం విశేష ఆరాధనలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పగలు 11 గంటలకి స్వామివారిని ఆలయం నుంచి వేయించేపు చేసుకొని రథం మీదకి వేయించేయడం జరుగుతుంది. తదుపరి పగలు 1:30 శ్రీవారి రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభించబడుతుంది. ఈ రథయాత్రలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. స్వామివారి తెల్లవారుజాము నుంచి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పాత్రలు ఉన్నారు. అలాగనే ఈ రథోత్సవ ప్రత్యేకతగా చేసేటువంటి రథ పొంగలి ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈరోజు ఆవాల గోపాలం కూడా నిర్వహించడము ఈ సూర్యనారాయణ స్వామి రథ పొంగలి తయారు చేసి స్వామికి నివేదన చేసుకొని స్వీకరించడం కూడా జరుగుతుంది. అలాగనే ఇటువంటి మహత్తరమైనటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారి ఆలయాలు మనకి యావత్ భారతదేశంలో ఉండేటువంటి సూర్య దేవాలయాల్లో ప్రధానంగా 24 సూర్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో మనకి ఆంధ్రాలో ఈ 2 చేరువలో ఉన్నాయి. ఒకటి మనకి ఈ కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్నటువంటి సూర్య దేవాలయం అయితే, రెండవది శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్య దేవాలయం. 2 ప్రాచుర్యాన్ని సన్నిహితంగా మనకి ఆంధ్రాలో ఉన్నాయి.
ఇవి కాక ఇంకా 22 సూర్యక్షేత్రాలు దేశవ్యాప్తంగా మనకి దర్శనం ఇస్తాయి. అటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఈరోజు నవరాత్రి మహోత్సవంగా భక్తులంతా కూడా విశేషించి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదే భక్తులంతా కూడా శ్రీ స్వామివారికి రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 20వ తారీఖు స్వామి కళ్యాణ మహోత్సవం భీష్మ ఏకాదశి జరిగే కళ్యాణ మహోత్సవం కూడా భక్తులు విశేషించి పాల్గొనడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం. పగలు కూడా రథయాత్ర ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా 25వ తారీఖు జరుగుతాయి కనుక ఈ నెల 16 నుంచి 25 వరకు జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో భక్తులు కూడా చేతికి పాల్గొని స్వామిని దర్శించాలి. తీర్థప్రసాదాలు స్వీకరించి వారికి మాటలు వచ్చాయని అనేక తెలియజేస్తూ ఇలా భక్తి మహోత్సవంగా అందరికీ కూడా అనేక సంగ్రహాలను తెలియజేస్తూ అందరికీ కూడా శుభాన్ని కలిగించి ఆయురారోగ్యంతో సుఖంతో జిల్లాని భక్తి మహోత్సవంగా అందరికీ అనేక మంత్రాలు తెలియజేస్తుంది. చేతులు కట్టుకోవడం బయట వాడుతుందండి. చేతులు కట్టుకోవడం బయటకు వెళ్ళాలమ్మా. కొడుకుడు రాములు Jadi,
భగవత్పాదోదకం పాపం తారకరామదాయ పాపహాజేషः ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే సంతృప్తిజనానాం భగవత్ప్రసాదేన శరీర ఆరోగ్య సవితృ సూర్యనారాయణ దేవతా శరీర ఆరోగ్య